సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాషమైలారం వెళ్లనున్నారు. రియాక్టర్ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి పాషమైలారంకు వెళ్తారని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను సీఎం పరామర్శించే ఛాన్స్ ఉంది. మృతుల కుటుంబాలను సీఎం కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు నిరంతరం కొనసాగేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. సిఎస్ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్, స్పెషల్ సిఎస్, లేబర్ డిపార్ట్మెంట్ పిఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్డీపీగా ఈ రోజు ఏదైతే పాషమైలారంలో నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లోనే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ అంతటిని కూడా పరిశీలించబోతా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తాము. నిన్న ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అదేవిధంగా మంత్రులతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, ఆ శిబిరాల కింద చిక్కుకుపోయిన వారిని, అదేవిధంగా అందులో చిక్కుకుపోయిన ఎవరైతే గాయాల పాలే హాస్పిటల్లో ఉన్నారో వారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని నిన్న ప్రభుత్వం అదేవిధంగా ఆదేశించిన వెంటనే మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా అధికారులు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడికి సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా అక్కడ సహాయక చర్యలను అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి మరికాసేపట్లోనే పటాన్ చెరువులో ఉన్నటువంటి అక్కడికి ఎవరైతే క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో ఆ క్షతగాత్రులను పరిశీలించి వాళ్ళందరినీ కూడా పరామర్శించబోతా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఘటన జరిగిన ఏదైతే ప్రమాద స్థలం ఉందో అక్కడికి కూడా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ పరిశీలించబోతా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని, కార్మికుల కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ఘటనలో దాదాపు ఇప్పటికే 27 మందికి పైగా ఆచూకీ లభ్యం కావడం లేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్న ఆందోళన కూడా పెరుగుతా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఆచూకీ లభ్యం కావడం లేదు, అక్కడ శిబిరాల కింద ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లోనే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కమిటీ కూడా వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సో ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని కూడా తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనలో ఒక్కసారిగా కూడా ఆ పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఏర్పడినటువంటి 2 కిలోమీటర్ల వరకు కూడా భూమి కంపించినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే చనిపోయిన వారు డెడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా DNA పరీక్షలకు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ అదేవిధంగా NDRF ఫైర్ బృందాలు అక్కడ ఇప్పటికే రంగంలోకి దిగి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇందులో బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మంత్రులు అదేవిధంగా అధికారులు అక్కడ సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికాసేపట్లోనే అక్కడికి వెళ్లి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి అనంతరం
ఘటన జరిగిన ప్రమాద స్థలిని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి అక్కడ ఘటన జరిగిన తీరుకు సంబంధించి అదేవిధంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏం చేయాలి అనే దానిపై కూడా అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కూడా పరిశీలించే అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం కూడా ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళను ఎవరైతే గల్లంతయ్యారో వారి ఆచూకీ తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇతర ఎవరైతే అధికారులు కావచ్చు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అక్కడికి పశ్చిమ మైలారానికి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.